హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజ్జాక్క. మన వైజాగ్లో నుండి ఒక మ్యాంగో విలేజ్ అని ఉంటుంది. ఇది చాలా చాలా బాగుంటుందన్నమాట మ్యాంగో విలేజ్. ఇది నేను థర్డ్ టైం రావడం అండి. ఫస్ట్ 2 సార్లు వచ్చాను. 2 సార్లు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇది థర్డ్ టైం అండి. మ్యాంగో టైంలో వెళ్తే కనుక చాలా బాగుంటుంది. దీని పేరు మ్యాంగో విలేజ్ అండి. సో ఇది కొత్త వలస దగ్గర నుంచి మన ఎస్ 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 ఆనందపురం రూట్ ఉంది కదండి, అటు రావాలి. ఎస్ ఆనందపురం నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఇది. ఎస్ ఆనందపురం అంటే మన దేవరాపల్లి రూట్ అండి. సో ఇక్కడ వీళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు స్టాఫ్ అనమాట. వీళ్ళు సంక్రాంతి టైంలోని వీళ్ళు డెకరేషన్ చేశారు, అది అలా ఉంచుతారు కంటిన్యూ. నేను ఇప్పుడు వచ్చి 3 సార్లు వచ్చాను, 3 సార్లు కూడా అది అలా కంటిన్యూగా ఉంది ఇక్కడ. సో ఇది చుట్టూ మ్యాంగో ఉంటుందండి, మ్యాంగో ట్రీస్ ఉంటాయన్నమాట. ఇదైతే ఎంట్రన్స్ అండి, రిసెప్షన్. సో ప్రతిదీ చాలా నీట్గా డిజైన్ చేశారండి, చూడడానికి చాలా 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 నీట్గా ఉంటుంది. మన విశాఖపట్నం దగ్గరలో అంటే నేను వెళ్ళిన దాంట్లో ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. వాళ్ళ రిసీవింగ్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి రూమ్లు అయితే స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ విల్లాస్ ఉంటాయి. ఒక్కొక్కటి 5,000 ఛార్జ్ చేస్తారండి ఇద్దరికి. చాలా పెద్దగా ఉంటుంది ఇది. ఒక ఫ్యామిలీకి ఇద్దరైనా అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలకి కలిపి 5,000 ఛార్జ్ చేస్తారండి. ఇవి కాకుండా చిన్న రూమ్స్ కూడా ఉన్నాయి హట్లో, వాటికైతే 2,500 తీసుకుంటారండి. ఇవైతే చాలా చాలా బాగుంటాయండి. దీనికి రూమ్ స్పేస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇది. సో ఇప్పుడు రూమ్ లోపలికైతే వెళ్ళి చూద్దామండి మనం. రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా స్పేషియస్గా కూడా ఉంటుందండి రూము. సో అయితే ఇప్పుడు మనం ఇవి హౌసెస్ చూసుకుంటూ బయటకైతే వెళ్దామండి. అటు ఇండోర్ గేమ్స్ సైడ్ అయితే వెళ్దాము. ఇండోర్ గేమ్స్ ఇక్కడ నుంచి ఇది ఏదైనా బర్త్డేస్ ఉంటే కేక్ కట్ చేసుకోవడానికి అండి ఈ ప్లేసు. బర్త్డేస్ ఉన్నప్పుడు కానీ లేదా సెలబ్రేషన్స్ ఏదైనా చేసుకోవడానికి స్పెసిఫిక్గా ఒకటి మ్యూజిక్ పెడతారు. అక్కడ మ్యూజిక్ పెట్టి సెట్ చేస్తారనమాట. చాలా బాగుంటుందండి అది. లైటింగ్ కూడా ఇస్తారు నైట్ టైము. ఇది ఇండోర్ గేమ్స్ అండి. సో ఇండోర్ గేమ్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి. ఇది టేబుల్ టెన్నిస్. సో పిల్లలు అయితే రూమ్లో ఉన్నారు, ఇంకా రాలేదండి అక్కడికి. ఇది హ్యాండ్ షాకర్ అంటారండి ఇది. సో ఇండోర్ గేమ్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి లోపల. ఇంకా చూపిస్తాను ఉండండి, ఇంకా ఉన్నాయి. ఇది స్ట్రింగ్ హాకీ అంటారండి ఇది. ఓకే, నెక్స్ట్ క్యారమ్ బోర్డుకి అయితే ఆడదాం. క్యారమ్ బోర్డు. సో ఇప్పుడు మా పిల్లలందరూ ఇందులో దూరారంటే మనకి 3-4 అవర్స్ మాత్రం ఇందులో టైం పాస్ చేయొచ్చు ఈజీగా. లూడో అండి, లూడో కూడా ఉంది. తర్వాత ఇది చెస్. సో అన్ని ఇండోర్ గేమ్స్ కూడా బాగానే సెట్ చేశారండి. ఆర్చరీ కూడా ఉంది. సో ఆర్చరీ నాకు లైట్ టచ్ ఉంది కాబట్టి ఒకసారి ప్లే చేద్దాం, ఒకసారి ఆడి చూద్దాం. మా పాప ఆర్చరీ స్టేట్ ఆడింది కదా, అది చూసుకొని నేను కూడా నేర్చుకున్నాను. ఓకే, ఎల్లో పడింది. 10 వెరీ గుడ్, 10 పడింది. ఓకే అండి.
సో ఫైనల్లీ ఇండోర్ గేమ్స్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు బయట క్రికెట్ ఉంది, తర్వాత నెక్స్ట్ షటిల్ ఆడుకునే షటిల్ కోర్ట్ కూడా ఉందండి. ఇది షటిల్ అండి, ఇక్కడ ఈ గ్రౌండ్లో షటిల్ ఆడతారు. సో ఇక్కడ షటిల్ ఆడుకుంటారు పిల్లలు. సో ఫైనల్లీ క్రికెట్ అయితే వస్తున్నామండి. బాక్స్ క్రికెట్ ఇక్కడ ఇప్పుడు పిల్లలు ఎక్కువ స్పెండ్ చేసేది బాక్స్ క్రికెట్లోనే మాత్రమే. సో ఎప్పుడెప్పుడు బాక్స్ క్రికెట్కి వెళ్ళిపోదామా అని మా వాళ్ళు గోల్ పెడుతున్నారు. సో ఈ వీడియో చేసిన తర్వాత మేము కూడా క్రికెట్ ఆడడానికి వెళ్తామండి. సో బాక్స్ క్రికెట్ అయితే చాలా పెద్దదండి, ఇక్కడ బాగుంటుంది. ఇందులో బాస్కెట్బాల్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉందండి. మీరు పర్లేదు స్టాఫ్ పర్లేదు, సైడ్కి వచ్చి మీ ఇష్టం. మనం ఇప్పుడు మెయిన్ ప్లేస్కి అయితే వస్తున్నామండి. సో ఎక్కువ స్పెండ్ చేసే టైం అయితే జనాలు ఇక్కడే, మ్యాంగో విలేజ్. ఓకే వెళ్ళిపో. అవును, స్క్రీన్ ప్రొజెక్టర్ కూడా ఉందండి ఇక్కడ. ఇది స్విమ్మింగ్ పూల్ అండి. స్విమ్మింగ్ పూల్ చాలా పెద్ద సైజ్ ఉంటుంది ఇది. సో రిలాక్స్ అవ్వడానికి చైర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఫైనల్లీ చాలా చాలా మంచిగా ప్లాన్ అయితే చేశారండి ఇక్కడ. ఇది చూడండి, ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఆ బ్లూ ఉంది కదండి, అది రెయిన్ డ్యాన్స్కి అన్నమాట. ఆఫ్టర్ 6 తర్వాత ఆన్ చేస్తారండి రెయిన్ డ్యాన్స్. సో ఇక్కడ సమ్మర్ ఇక్కడ చేసి అప్పుడు పూల్లోకి వెళ్ళాలండి. సో అది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ పెడతారు, రాశారు. సో ఇప్పుడు మనకి ఒక చెప్పాను కదండి, ఇంకొక సెకండ్ టైప్ కూడా రూమ్స్ ఉంటాయని చెప్పి అటైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఫ్యూజ్ బాల్ కూడా పెడుతున్నారండి. ఇది ఇంకా స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా అవుతుంది. సో ఇవేనండి, ఇవైతే 2000 నుంచి 2500 అండి. ఏసీ కూడా దీనికి పెట్టారు. ఇప్పుడు ఏసీ కూడా అప్పటి నుంచి ఏసీ కూడా పెట్టారండి దీంట్లో. దీన్ని కపుల్ కాటేజెస్ అంటారు. ఈ థర్డ్ టైం అని మీరు ఆడ. సో ఒక్కొక్కటి ఇద్దరికి మాత్రమే సరిపోతుందండి. ఎలా ఉంటుంది? సో చూడడానికి చాలా క్యూట్గా ఉంది, లోపల కూడా చాలా బాగుంటుందండి అది. ఇది మేము ఈ మెటీరియల్ మేము చేస్తామండి. అలా అక్కడికి వెళ్ళి ఇక్కడ వీళ్ళు నాటుకోళ్ళు, డక్స్ అవన్నీ కూడా పెంచుతున్నారండి. అవి చాలా చాలా ఇదంతా మీరు బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుంటారు కదా. మనం ఆ మ్యాంగో విలేజ్ ఎటు నుంచి ఇటు వెళ్ళినా సరే ఈ సౌండ్ అయితే మాత్రం బాగా వినబడుతుందండి, డక్స్. సో మేమైతే మాత్రం ఇక్కడ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. పిల్లలకి మనం అంటే అరకు ఇంత దూరం వెళ్ళే కన్నా ఇక్కడ దగ్గరలో ఒక 1 డే ప్లాన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే కనుక ప్లాన్ చేసుకోండి. ఇది డైనింగ్ హాల్ అండి, కడుతున్నారు, ఇంకా పూర్తి అవ్వలేదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.